హైదరాబాద్ లో మరిన్ని చెరువులను బాగు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పునరుద్ధరించిన నల్ల చెరువును నిన్న ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. గంగా హారతి ఇచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధిలో ప్రభుత్వం ఎక్కడా పక్షపాతం చూపదన్నారు సీఎం. చెరువుల ఆక్రమణల తొలగింపులో ఇండ్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుకట్పల్లిలో పునరుద్ధరించిన నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చెరువు అభివృద్ధి పనులను పరిశీలించి గంగా హారతి ఇచ్చారు. అభివృద్ధి వేదికలపై రాజకీయాలు చేయటం తనకు ఇష్టం లేదని, ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితం కావాలని చెప్పారు. హైదరాబాద్ ను కాలుష్య వరదరహిత విశ్వనగరంగా మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే కబ్జాల కోరల నుంచి జలవనరులకు విముక్తి కల్పిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తు తరాల మనుగడ కోసమే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని వివరించారు. బీజేపీ ప్రభుత్వాలు గంగా, సబర్మతి, సరయూ రివర్ ఫ్రంట్లను అభివృద్ధి చేయలేదా అని ప్రశ్నించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు సీఎం. మూసీ పునరుద్ధరణను వ్యతిరేకించడం అంటే తెలంగాణకు అన్యాయం చేయడమేనని అన్నారు సీఎం. ఢిల్లీ, ముంబై, చెన్నైలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు మన నగరానికి రాకూడదనే ఈ కఠిన నిర్ణయాలన్నారు. ప్రభుత్వ ఉద్దేశం పేదల ఇండ్లు కూలగొట్టడం కాదని, ప్రకృతి విపత్తుల నుంచి వారి జీవితాలను కాపాడటమేనని తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపులో నిర్వాసితులైన వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామన్నారు. మరి ఈ నగరంలో ఆక్రమణలు గాని, కాలుష్యాన్ని గాని, మూసీ నది పునరుద్ధరణ కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. ఇవాళ అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని దేశంలోనే గొప్ప రివర్ ఫ్రంట్ ఎకానమీని చేసినామంటారు. మరి మనం ఎందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్లకు న్యాయం చేద్దాం. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100% నిధులు ఇస్తామని స్పష్టం చేశారు సీఎం. అవసరమైన మౌలిక వసతులు అంచనా రూపొందిస్తే వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో సీఎం హోదాలో అన్ని ప్రాంతాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు సీఎం. 5 ఏళ్లు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా అన్ని కాలనీలు, అన్ని బస్తీలు తిరిగిన, బస్తీల సమస్యలు నాకు తెలుసు. ఇవాళ నా సూచన ఒక్కటే, పని చేయించుకోకపోతే మీదే తప్పు. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నిధులు విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు మంచిగా యాక్టివ్గా పనిచేసే కమిషనర్లను మీకు ఇచ్చిన, మీ సమస్యల్ని వినే అధికారులను మీ దగ్గరికి పంపించిన. మీరు సమన్వయం చేసుకోండి, మీరు అనుమతులు తెచ్చుకోండి, అభివృద్ధిని అడ్డుకోకండి. నల్ల చెరువును కబ్జాల నుంచి పునరుద్ధరించి అభివృద్ధి చేయటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.